నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 17, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు సోమవారం అవడం మూలంగా చంద్రుడి యొక్క చంద్రమండలానికి అధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన అనుగ్రహమా ఆగ్రహమా అనే అంశంలో మానసిక ప్రశాంతత మీద, కుటుంబ సంబంధాల మీద, ఆధ్యాత్మిక మీద, ధ్యానము, కాన్సన్ట్రేషన్ వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చూసే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూసినట్టయితే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో కొనసాగుతున్నాడు రాత్రి వరకు. రాత్రి సమయం తరువాత చివరిలో మిథున రాశిలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము భావోద్వేగాల మీద, అంటే మనసు మీద ప్రభావము. ఈరోజు చంద్రుడికి అధిపతి అయిన రోజు కాబట్టి ఈరోజు భావోద్వేగాల మీద, కోపము, శాంతము లేదా సహనము, ఓర్పు, ఆవేశము ఇలాంటి వాటి ఎమోషనల్ గా ఉండే దాని మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు ధనస్థానంలో ఉన్నాడు. మీ రాశిలో ధనస్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ రాశిలో ఉండే వారందరికీ కూడా ఈ రోజు ధన ప్రవాహము ఉండబోతోంది. కొత్త పనుల్లో విజయము, కుటుంబంలో ఆనందము, స్నేహితుల సహాయ సహకారాల వల్ల మీకు లాభం కలిగేటట్టుగా కనబడుతోంది. వారి మాటలు వినే ప్రయత్నం చేయండి. అధికారులతో అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు సోమవారం కాబట్టి శివుడికి మీరు అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఒక చిన్ని 2 మంత్రాలు ఇస్తాను. ఓం నమ శివాయ అనే మంత్రంతో పాటు ఓం సోం సోమాయ నమః అనగా చంద్రుడి మంత్రం అనమాట. ఈ 2 కలిపి మీరు అనుష్ఠానం చేసి చదువుకున్నట్టయితే కనుక జాతకరీత్యా చంద్రగ్రహ దోషాలను పోగొట్టుకుంటారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల మీలో ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది. అయితే కుటుంబంలో కూడా సంతోషము, ఆర్థికంగా లాభాలు కూడా కనబడుతున్నాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వృత్తి విషయాలలో ప్రగతి కూడా గోచరిస్తోంది, అంటే డెవలప్మెంట్ కూడా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారం రోజు కావడం వల్ల నల్ల నువ్వుల దీపాన్ని వెలిగించి శివుడికి అర్చన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ప్రవేశించడం వల్ల, అంటే రాత్రి సమయం దాటిన తర్వాత మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు, ప్రవేశించడానికి దగ్గరలో ఉన్నాడనమాట. అంటే రాత్రి జాము అయిపోగానే మీ రాశిలోకి వచ్చేస్తాడు. ఇంకా అప్పటి నుంచి మీకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పరంగా చాలా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, లేదా అంటే ఇతర రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైన లాభాలు అందించబడుతున్నాడు. కొత్త ఉద్యోగాలు ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉండబోతోంది. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ రోజు చాలా చక్కని సుదినము. విద్యార్థులకు శుభ ఫలితాలు, ఉద్యోగస్తులకు చురుకుదనంగా ఉండబోతోంది. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్తారు. ఆగిపోయిన ఏరియర్స్ కానీ, లేదా ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ ఇలాగ అన్ని వచ్చే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించి తలనొప్పి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గోమాతకు పాలు లేదా అరటి పళ్లను దానంగా ఇవ్వడం కానీ, మీ చేత్తో పెట్టడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సోమవారము అంటే మీ అధిపతికి ఎవరు చంద్రుడికి ఇష్టమైన రోజు. ఈ రోజు మీకు శాంతి, ఆధ్యాత్మికము, ధైర్యంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇంటి వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉండబోతోంది. ఏ కార్యం చేసినా సక్సెస్ఫుల్ గా జరిగేందుకు అవకాశం కనబడుతోంది. ధనపరంగా లాభాలు కనబడుతున్నాయి. సుదూర బంధువుల నుంచి, అంటే మీ దూర బంధువులు కావచ్చు, బంధువుల దగ్గర నుంచి ఏదైనా ఒక శుభ వర్తమానం కానీ, లేదా ఏదైనా ఒక శుభ వార్త కానీ వినేందుకు అవకాశాలు
గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసికంగా కొంత ఇబ్బంది కలిగేటట్టుగా కనిపిస్తోంది. చంద్ర ధ్యానం చేసుకోండి, అంటే చంద్ర భగవానుని ధ్యానం చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా పాలు చక్కెరతో శివుడికి మీ చేత్తో మీరు అభిషేకం చేసుకోవడం కానీ, లేదా దేవాలయంలో మీ పేరిట చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ రోజు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలోను వ్యాపారంలోను మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మీ నాయకత్వం మీద గౌరవము నమ్మకము కలుగుతుంది. స్నేహితుల మద్దతు మీకు చాలా ఎక్కువగా ఈరోజు వాళ్ళు చాలా మీకు సపోర్ట్ గా ఉండేందుకు అవకాశం ఉంది. మీరు ఏ సలహా అడగాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారిని సంప్రదించి చేసినట్టయితే సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. ఆర్థికంగా శుభ సూచన కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితులు కానీ వచ్చేందుకు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యదేవుణ్ణి ప్రార్థించుకుంటూ అర్ఘ్యం ఇచ్చుకుంటూ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని, బీజ మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. అది ఉదయం పూట. అయితే మీకు కలిసి వచ్చే రంగు కాషాయ రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల శుక్రుడు ప్రేమకు, శాంతికి, ధనానికి, ఆరోగ్యానికి, అందానికి ప్రతీక కాబట్టి కుటుంబ పరంగా ఆనందంగా ఉండబోతోంది. ఉద్యోగంలో సీనియర్ల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. పాత సమస్యలు ఏమైనా ఉంటే మీకు గతంలో అవి తొలగిపోయి సమస్యలు పరిష్కారం అయిపోయే దిశగా ఈ రోజు ఉండబోతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొద్దిగా అలసట ఉంటుందే తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా పసుపు పువ్వులతో శివుణ్ణి అర్చించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు లేత పచ్చ రంగు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి రోజు ప్రారంభంలో కొంత డల్గాను, మందంగా అంటే ఇంత మందమని కాదు, అక్కడ డ్రౌజీగా, డల్గా, నిరాసక్తగా, నీరసంగా ఇలా ఉండబోతోంది ఈరోజు. కానీ సాయంత్రం సమయానికి వస్తున్న సమయంలో శుభవార్తలు వినడము, పనులు చకచకా ముందుకు వెళ్ళడము, ఉత్సాహంగా ఉండడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మనసుకు అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి కదలికలు ప్రతి మనిషిలోనూ అయితే ఉత్సాహము లేదా నిరుత్సాహము కలిగేటట్టుగా గోచరిస్తోంది ఆయన గమనాన్ని బట్టి. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. దాంపత్యంలో సౌఖ్యం ఉంటుంది. పిల్లలతో ఆనందంగా ఈరోజు గడపబోతున్నారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చల్లని వాతావరణంలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అంటే కోల్డ్ ప్రదేశాల్లోనూ ఏసీల్లో ఉండేవారు, ఏసీల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇలాగా చల్లని వాతావరణంలో ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా మీరు చంద్రుణ్ణి దర్శనం చేసుకుని 5 సార్లు ఓం సోమాయ నమః తప్పదు చేసుకోవాలి. ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ 5 సార్లే కదా చేసుకుంటూ స్వామివారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మీకు గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఎక్కువగా ఉండడము, తద్వారా గౌరవం పెరగడము జరుగుతుంది. పనుల్లో చురుకుదనము, కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సభ్యుల యొక్క ఆదరణ మీకు ఈరోజు ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక సూర్య భగవానుడు ఎప్పుడు కంటికి, తలకు ఎక్కువగా ఇబ్బందులు కలిగించేటట్టుగా గోచరిస్తోంది. ఒత్తిడి మీద కూడా ఎక్కువ ఉండబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శివలింగం మీద పాలు, తేనెతో అభిషేకం చేయించుకోండి, లేదా మీ స్వయంగా మీరు చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి పెరగడంతో పాటు కొత్త పనులు నేర్చుకోవడంతో పాటు కొత్తగా ఏదైనా చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు వస్తాయి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుదూర యాత్రలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గురువు పెద్దల యొక్క ఆశీర్వాదం పొందుతారు. విద్యార్థులకు శుభ సూచకంగా కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ రోజుని వృధా చేసుకోకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అలసట తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారము శివుడిని పూజించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే ఈ రోజంతా మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసినా సక్సెస్ గా ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి
ఫలితాలు. కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ఫుల్గా ఉంటారు. విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే సక్సెస్ అంటే సక్సెస్ సాధిస్తారు. అయితే ఉద్యోగుల అభివృద్ధి, వ్యాపారంలో ఆర్థిక లాభాలు, శత్రువులు దూరం అయిపోవడము, కొంతమంది శత్రువులు మాయమైపోవడం కూడా జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆరోగ్యం పరంగా చూసినట్లయితే చిన్న చిన్న కాళ్ళ నొప్పులే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారం రోజు శివార్చన చేసి పసుపు రంగు పువ్వులను స్వామివారికి సమర్పించండి. మీకు కలిసి వచ్చే రంగు బూడిద రంగు, అంటే యాష్ కలర్, గ్రే కలర్ అన్నమాట. మీరు ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు స్వగ్రహంగా ఉండడం వల్ల కొంత క్రమశిక్షణ మీరు పాటించాలి. ఒక సిస్టమేటిక్ వేలో ఈ రోజు ఉండాలి. ఎలా పడితే అలా కాకుండా, ఏది పడితే అది కాకుండా, అంటే శని భగవానుడికి ఇష్టమైనది సహనము, ఓర్పు, పంక్చువాలిటీ, సిస్టమాటిక్. ఈలాగా ఉండాలి. ఉంటే మంచి జరిగేందుకు అవకాశం కనబడుతుంది. శ్రమతోనే మీరు విజయాలు సాధిస్తారు. శ్రమ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనమాట. అయితే పాత పనులు ఏవైనా మీకు గతంలో పెండింగ్ ఉంటే కనుక అవి ఈ రోజు తీరిపోయే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు, మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. పరిహారంగా పాలు, నెయ్యితో దీపాన్ని వెలిగించి, అంటే పాలను అభిషేకం చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించి శివార్చన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు అనుకూల దృష్టితో మీకు ధైర్యము, శాంతి, ధార్మికత పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్నేహితుల యొక్క సపోర్ట్ మీకు ఈ రోజు ఫుల్ గా అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు, సంతోషకరమైన నిర్ణయాలు, శుభకార్యాలు చేసేందుకు ధనము కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతుంది. చిన్న చిన్న ఆర్థిక లాభాలు కూడా సొంతమవుతాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఒక స్ట్రెయిన్, అలసట తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారం శివుడికి పాలతో అభిషేకం చేసుకుని నెయ్యిని నైవేద్యం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఇక్కడ సమగ్ర సూచన ఏంటంటే కనుక సోమవారము చంద్రుడికి అనువైన రోజు కాబట్టి ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, కుటుంబ సమన్వయం కోసం తప్పనిసరిగా ప్రతి అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా శివారాధన చేయడం కానీ లేదా శివనామ స్మరణ చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే.